V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. కుప్పం తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనసూయ విలేకరుల సమావేశం. కుప్పంను అభివృద్ధి చేసింది చంద్రబాబునే, చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అంటూ విమర్శలు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. బూచాన్పల్లి గ్రామం ఇంటింటి ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ పిలుపు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 7వ తేదీన లక్ష హనుమాన్ చాలీసా మహాయజ్ఞం. అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ పర్యవేక్షణలో జరిపించేందుకు ఏర్పాట్లు. అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రచారానికి ప్రజల్లో భారీ స్పందన. కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుందని హామీ. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఆదిలాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బాసరా మండల కేంద్రంలోని కూబీర్, చాత, హల్దా గ్రామాల్లో ముతోల్ నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు డాక్టర్ కిరణ్ కోమ్రోవర్ ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటేద్దాం, ఆత్రం సక్కును గెలిపిద్దాం అంటూ గడప గడపకు ప్రచారం చేశారు. ఇప్పటికి ఏం చేయలేదు. దొంగ నాయకుడు పెడుతున్న పేజీ మీద ప్రతి మనిషికి 2 ఏళ్ల పెన్షన్ చేసిండు. ప్రతి మనిషికి 3 ఎకరాలు, 2 ఎకరాలు, 1 ఎకరము భూములు ఇచ్చిండు. కేసీఆర్ ఏం తప్పు చేసిండు? మీరు దొంగ నాయకులు అంతా కూడి లక్షలు దొబ్బి ఆయనకు ముంగట వేసి వెనక వేసి ఇప్పుడు ముంగట అవుతున్నారు. ఇప్పుడు అందరూ కూడి నేను 10 ఏళ్ళు ఇస్తాని ముద్రెక్కించి ఒక లంజకు పంపినాడు. దొంగ ఓటు వేసుకున్నాడు రేవంత్ రెడ్డి. రేవల్ చేస్తున్నాడు. ఏలు ముద్ర పెట్టుమని ఉరికిచ్చిండు. ఇప్పటికి గ్యాస్ లేదు మోడీది. మళ్ళా ఇస్తున్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు యాక్చువల్లీ బీడీలకి కారులకి ఈయనే ఇవ్వద్దు, ఇది ఆరోగ్యాన్ని పాడు చేసేదాన్ని మనం ఎందుకు ఎంకరేజ్ చేయాలని కాంగ్రెస్ బీజేపీలు మర్చిపోట్లాడారు. ఇది మీ దాకా రాని విషయం. కానీ కేటీఆర్ అనేది ఏంటంటే దీని మీద చాలా మంది ఆడకూతుళ్ళు, అక్కలు, చెల్లెలు ఆధారపడి వాళ్ళ మీద ఒక్కొక్క మనిషి టేకేదారున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే పెన్షన్ అని మీకోసం అని పెట్టారు. ఎంతమంది కొట్లాడినా ఇది ఒక్కటి గుర్తు పెట్టుకోండి, కంపల్సరీ కారు గుర్తు కోటేయండి. ఇంకనోళ్ళకి ఏ వాగ్దానం చేయలే ఆయన. రైతు బంధిస్తానులే, రైతుల బాధ చూసి రైతు బంధిస్తాను. అవునా? బీడీలు కట్టి అక్కలను చూసి వాళ్ళకు బీడీలు పెన్షన్ ఇస్తాను. ముసలి అమ్మని చూసి అమ్మానికి శాత కాకుండా అయింది. నీకు 200 పెన్షన్, 2,000 పెన్షన్ ఇచ్చిండు. వాగ్దానం చేయలే, నేను ఇస్తా అని చెప్పలే. ఈ ముఖ్యమంత్రి నేను ఇస్తా, అది ఇస్తా, ఇది ఇస్తా అనిలే. కళ్యాణ లక్ష్మి పేదల వాళ్ళ బాధలు చూసి కళ్యాణ లక్ష్మి ఇచ్చింది ఆయన. కానీ ఆయన నేను ఇస్తాను ముందు అనలే. అవునా? రైతు చనిపోయితే 5 లక్షల బీమా ఎవడిచ్చిండు? అయింది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లను ఎత్తివేయాలనే కుట్రలో బీజేపీ ప్రభుత్వం ఉందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ 1 ఎన్క్లైవ్ గనిపై ఎన్నికల ప్రచారంలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పాల్గొన్నారు. గనిలో కార్మికులను కలుసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గని కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, పని స్థలాల్లో సౌకర్యాలపై యాజమాన్యంతో చర్చిస్తానన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను విచ్ఛిన్నం చేసి దేశాన్ని ముక్కలు చేసేందుకు మోడీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్పొరేట్ శక్తులను పెంచి పోషిస్తూ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సుస్థిర పాలన కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, తెలంగాణలో అత్యధిక లోక్సభ స్థానాలను గెలుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.
పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో మరి గడ్డం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు. ఈరోజు ఆర్జీవన్లో వనిక్లేన్ కార్మిక బంధువులందరూ కలిసి సింగరేణి కార్మిక బంధువులు వారి యొక్క సహకారాన్ని కోరడం జరిగింది. మీరే చూసారు స్వయంగా. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా భారతదేశంలో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్ లేకుండా చేయాలని మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వ్యవస్థను నాశనం చేయాలని ఏవైతే జనరంజంగా ఉన్నటువంటి వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తూ ఇలా ఇతర అదాని అంబాలకు అప్పచెప్పే కార్యక్రమంలో మరి వారు చేస్తున్న కుట్ర తీరు ప్రజలందరూ కూడా గమనించారు. సింగరేణి ప్రైవేటీకరణ చేయాలంటే దుర్మార్గమైన ఆలోచన మా ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు, ఎన్టీపీసీ కార్మికుడు, ప్రతి ఒక్క కార్మికుడు ఇలా తప్పకుండా వారికి మద్దతు పలికిన టీఆర్ఎస్, వారికి మద్దతు బీజేపీ పార్టీ మా వారి దృష్టిలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు అక్కాసు వెళ్లగక్కుతున్నారని మాజీ మంత్రి పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పార్టీ కార్యాలయం మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సామాజిక న్యాయాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను నిలబెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు తాను సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని విస్మరించానని ప్రచారం చేయడం సరైంది కాదన్నారు. ఈ ప్రాంతం నుంచి అధికారం అనుభవించాల్సిన వెంకటస్వామి కుటుంబం కార్మికులకు ఏం చేశారో చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నా లేకున్నా తాను కార్మికుల పక్షపాతిని అని, ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటారని ఈశ్వర్ తెలిపారు. లోక్సభ ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ ను దూరం పెట్టాలనే కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరి కని చౌరస్తలో జరిగే కార్నర్ మీటింగ్ కి కేసీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొంటారని, సకల జనులు హాజరై సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ప్రారంభం చేయాలి. 4వ తారీఖు మీకు అంతా కూడా మెటీరియల్ అందిస్తే 5వ తారీఖు నుండి అయినా కూడా ఖచ్చితంగా అది స్టార్ట్ చేసుకొని 10 నిమిషాలు టైం 10 నిమిషాలు అయితే ఈ 5వ తారీఖు నుండి మీరు ఖచ్చితంగా ఇదంతా కూడా ప్రారంభం మధ్యపారెడ్డి కార్పొరేటర్ అక్కల గడ్డ గారు ఇటు మన ఇటుపక్క సీట్లో కూర్చోాలని కోరుతున్నాను. ప్రెస్ వాళ్ళందరూ కూడా మజ్జిగ ప్యాకెట్లు ఇచ్చేయాలి. కేసీఆర్ గారి యొక్క ప్రొసెషన్ రోడ్ షో కార్యక్రమాన్ని రేపు సాయంత్రం 8 గంటలకు ప్రారంభం చేయబోతా ఉన్నాం. దీనికి కారణం ఏంటంటే ముందుగా 6 గంటలకు అనుకున్నప్పటికీ కేసీఆర్ గారి యొక్క యాత్రకి, బస్సు యాత్రకి అనూహ్యమైనటువంటి స్పందన వస్తున్నదని ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రంలో అధికారం ఉన్నారు, బీజేపీ పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నారు. కాబట్టి ఈ యాత్రను భగ్నం చేయాలి, ఈ ప్రజా వెల్లువను అడ్డుకోవాలి, మళ్లీ వీళ్లను ఎక్కడో అక్కడ బ్రేక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైన ఆలోచనతోటి ఎలక్షన్ కమిషన్ కు కేసీఆర్ గారు ఏదో అనకూడని మాటలు అన్నాడని మరి ఆ సాకులతో ఈరోజు 48 గంటల పాటు ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని నిషేధించడం అనేటువంటిది చాలా దారుణం. నాకు తెలిసి ఈ 30-40 సంవత్సరాల ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఇటువంటి దుష్ట ప్రయత్నం జరగలేదు. ఎందుకంటే నిలబడరు, ఎక్కడ ఆగరు, ఎవరి కష్టం గురించి మాట్లాడరు. ఇక్కడ ప్రజలందరికీ తెలుసు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 7వ తేదీన విశ్వశాంతి కొరకై 1,00,000 హనుమాన్ చాలీసా
మహాయజ్ఞం అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్షా పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ పర్యవేక్షణలో సాయంత్రం 6 గంటల సమయంలో ప్రారంభమవుతుందని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య హరిబాబు పంతులు తెలియజేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆచార్య హరిబాబు మాట్లాడుతూ లక్ష హనుమాన్ చాలీసా మహాయజ్ఞం లోక రక్షణకై గో సంరక్షణకు హైందవ రక్షణకై జరుగుతుంది కావున అందరూ వచ్చి భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుమ్మెల దత్తుస్వామి, మారుతి ప్రింటర్స్, శివ గంగాధర్, కానోళ్ల నరేష్, వెంకటేశ్వర స్వామి ఆలయ సభ్యులు పాల్గొన్నారు. भारत माता की जय हनुमान जय श्री राम बोल गौ माता की जय श्री राम जय हनुमान बोलो भारत माता की जय हनुमान जय सीताराम जय श्री राम राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की सीतारामचंद्र महाराज की जय श्रीमती रामानुजाय नमः. బైన్సా పట్టణంలో మొట్టమొదటిసారిగా హనుమత్ పీఠానికి సంబంధించినటువంటి శ్రీ శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ వారి పర్యవేక్షణలో ప్రత్యేకించి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము 7వ తారీఖు 5వ నెల 2024 సాయంత్రం బైన్సా పట్టణంలో ఉన్నటువంటి బాలాజీ మందిరంలో సాయంత్రం 6 గంటల నుంచి ఈ యొక్క హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమము జరగబోతున్నది. భగవద్ బంధువులందరూ కూడా విచ్చేసి హనుమాన్ యొక్క సీతారాముల యొక్క కృపకు పాత్రులై వారి యొక్క శుభాశిష్యులు పొందాలి. ఈ యొక్క కార్యక్రమాన్ని లోక రక్షణకై, గో సంరక్షణ, భారతదేశ సంరక్షణ మరియు స్త్రీ సంరక్షణ, సనాతన హిందూ హైందవ ధర్మ సంరక్షణ మరియు దేవాలయ సంరక్షణ గురించి ఈ యొక్క హనుమత్ పారాయణ కార్యక్రమము జరపడం జరుగుతుంది. కనుక దీంట్లో భాగంగా 300 కోట్ల హనుమాన్ చాలీసా చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు గురువారం మర్పల్లి మండలం బూచన్పల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలోనే ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. దేశం చాలా దారుణమైన పరిస్థితిలో ఉందని, ఈ పరిస్థితులు చక్కదిద్దడానికి కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం అనివార్యమని అన్నారు. అన్ని కులాలను, అన్ని మతాలను, వర్గాలను సమానంగా చూసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆయన కొనియాడారు. ప్రచారంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు బి వెంకటరామిరెడ్డి, బూత్ ఇన్ఛార్జి కందడి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రంజిత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి గురువారం ఉదయం రాణినగర్, భాగ్యనగర్, వినాయక్ నగర్ ప్రచారంలో ప్రజల్లో భారీ స్పందన వస్తోంది. ప్రతి ఒక్క ఇంటికి తిరిగి వారి సమస్యలు తెలుసుకుంటూ కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని దగ్గుపాటి హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ఎంపీ అంబికాను నన్ను ప్రజలు ఆదరిస్తారని, అధిక మెజారిటీతో గెలిపించుకుంటారనే నమ్మకంతో ఉన్నానని దగ్గుపాటి మీడియా ముఖంగా తెలియజేశారు.
ఈరోజు 10వ జన్మదినంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని అడిగినా కానీ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వమే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు. మొన్నటి రోజున మన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో ఏదైతే ఉందో అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రజలు చెప్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ మాకు 4,000 పెన్షన్ వస్తుంది అంటే 6,000 పెన్షన్ వస్తుంది, తర్వాత 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా వస్తున్నాయని చెప్పేసి మేము ఓటు అడుగుతానని వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంత బ్రహ్మాండంగా సాగుతోంది. అనంతపురం అర్బన్ నియోజకవర్గం గెలుస్తున్నాము, అలాగే 14 నియోజకవర్గాలు గెలుస్తున్నాం, 2 పార్లమెంట్ గెలుస్తున్నాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మీ దగ్గర ఏడ్చుకుంటూ మాట్లాడారు, ఏం మాట్లాడుతారు? అదే 3,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తాడంట కదా బాబు అని చెప్పేసి ఏడ్చుకుంటూ మరీ అడుగుతున్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు అనసూయ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలుగు మహిళలు, కుప్పం నియోజకవర్గ మహిళా పార్లమెంటు ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం గురించి ఏమీ తెలుసునని మాట్లాడుతున్నావు అంటూ లక్ష్మీ పార్వతిని నిలదీశారు. కుప్పం గడ్డ బాబు అడ్డా అని గుర్తించుకో, కుప్పంను అభివృద్ధి చేసింది బాబు, చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అని అన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ పంచాన చేరి ఆయన తదనంతరం ప్రతిపక్షాలతో చేతులు కలిపి నందమూరి కుటుంబ సభ్యుల గురించి అవమానకరంగా మాట్లాడుతావా, ఎక్కువ మాట్లాడితే కుప్పం నియోజకవర్గ ప్రజలు తరిమి కొడతారని మండిపడ్డారు. మీటింగ్ అంటే 11:30 అయినా రాకుండా ఎట్లుగా ఆఫ్టర్ ఆల్ నువ్వు మేము సాటి మహిళలుగా మాట్లాడకూడదు. ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు కాబట్టి మాకు ఒళ్ళు జలగరిచి మేము ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాం. నీకు ఏం తెలుసు కుప్పంలో? మా కుప్పాన్ని డెవలప్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఏ మూలన చూడు, ఎక్కడ చూడు, నువ్వు ఇన్ని రోజులు నిన్నటి నుండి నువ్వు క్యాన్వాస్ చేస్తున్నావు కదా డోర్ టు డోర్. ఆ రోడ్లకి పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజున లక్ష్మీ పార్వతి మా కుప్పం నియోజకవర్గానికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నా. నీకు ఏం తెలుసని, కుప్పం నియోజకవర్గం గురించి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు? హైదరాబాద్ ఇంకా పునికిమాలది, దాని పేరు చెప్పాలంటే కూడా మాకు బాధ అనిపిస్తుంది. దాని పేరు ఎందుకు మేము చెప్పాలా? మా చంద్రబాబు గురించి మాట్లాడే కుప్పంలో వచ్చి నీకేం అర్హత ఉంది? ఫస్ట్ అది చెప్పు. నీ పేరు నేను చెప్పును, పునికిమాల దాని పేరు చెప్తే మాకు బాగుండదు. నీవు నన్ను డ్రిప్పుల గురించి మాట్లాడుతూ ఉన్నావు అమ్మా. 2090. అందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏమంటే, అదైతే ఒక లపాకి కుప్పంలో వచ్చి ప్రచారం చేసింది. అయ్యా భరత్, ఆ లపాకి వచ్చి కుప్పంలో ప్రచారం పోయింటే నీకు డిపాజిట్లు వచ్చేది. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి రానున్న ఎలక్షన్లో గెలిస్తేనే అనంతపురంకి మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని, అందుకోసం అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, దానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వివిధ నాయకులు మీడియాకు పబ్లిక్ వాయిస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారిలో డాక్టర్ నీరజారెడ్డి, శ్రీదేవి, ఆశాబి, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారము. నేను రాజు కాలనీ గ్రామ పంచాయతీ సర్పంచ్. నా పేరు ఆశాబి. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడెప్పుడా ఓటు వేయాలి మనం అని చెప్పేసి మన అనంతపురం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 13వ తారీఖు మనకి ఓటు ఉంటుంది. రాజు కాలనీ మన అనంతపురం జిల్లాలో మన అనంతన్నని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన ఆలోచన మనకుంది. ఎందుకంటే అనంతన్న అంటే అభివృద్ధి అంటేనే అనంతన్న. నా పేరు సుగుణారెడ్డి. అనంత వెంకటరామరెడ్డికి ఓటేసి వేయించి గెలిపించాలి, మెజారిటీతో గెలిచాలి. జగనన్న అన్ని పథకాలు మాకు ఇచ్చినాడు, పింఛనీ ఇచ్చినాడు, అన్నీ ఉన్నాయి, అన్నీ రావాలి అన్న. జగనన్నే రావాలి.
పద్మావతి. అనంతపురం అర్బన్లో మేము ఉన్నాము. అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేసి ఫస్ట్లోనే ఓటు ఉన్నది కాబట్టి ఫస్ట్ లైన్లోనే ఒకటే నెంబర్లోనే ఉంది కాబట్టి అంతా ప్రజలందరికీ కోరుకుంటున్నాము మంచిగా ఓటు వేసి గెలిపించుకోవాలని. అనంత వెంకటరామరెడ్డిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మరీ కోరుకుంటున్నాము. జై జగన్. అనంతపురం ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి అండి. ఈ నెల అంటే మే 13వ తేదీ జరగబోయే పోలింగ్కి ఎండని కానీ లేదో ఇంకోటని కానీ ఎవరు రాకుండా ఉండకండి ప్లీజ్. దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, మన బాధ్యత కూడా అండి. దయచేసి అందరూ ఓటు హక్కును వినియోగించుకోండి అని కోరుతున్నాను. నేను అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటు వేయాల్సిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నానండి. అనంత వెంకటరామరెడ్డి గారు మీకు అందరికీ చిరపరిచితులే. దాదాపు 1966 నుండి ఇక్కడ ఉన్నారు. మా మామగారి కాలం వెంకటరెడ్డి గారి కాలము, తర్వాత అనంత వెంకటరామరెడ్డి గారు. మీకు అందరికీ పట్టణ ప్రజలందరికీ చిరపరిచితులే. అనంత వెంకటరామరెడ్డి గారికి ఉన్న నిబద్ధత కానీ వాళ్ళ కుటుంబానికి ఉన్న మీరు చూపిస్తున్న ఆదరణ కానీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఓటు అనంత వెంకటరామరెడ్డి గారికి వేసి అంటే ఫ్యాన్ గుర్తుకి తర్వాత ఎంపీ అభ్యర్థిగా ఉన్న శంకర్ నారాయణ గారికి కూడా ఓటు వేసి మన వైఎస్ఆర్సీపీని గెలిపించాలని కోరుతున్నానండి. అభివృద్ధికి మారుపేరు అనంత అన్నది మీ అందరికీ తెలుసు. మరొకసారి గుర్తు చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి అనంత వెంకటరామరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీకి మీ అమూల్యమైన ఓటు వేసి ఇంకా మీ పక్కనున్న వారికి తెలియని వారికి తెలియజేసి ఓటు వేయించాలని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కుప్పం తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు అనసూయ విలేకరుల సమావేశం. కుప్పంను అభివృద్ధి చేసింది చంద్రబాబునే, చరిత్ర తెలుసుకొని మాట్లాడు లక్ష్మీ పార్వతి అంటూ విమర్శలు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలి. బూచాన్పల్లి గ్రామం ఇంటింటి ప్రచారంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు రవీందర్ పిలుపు. నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో 7వ తేదీన లక్ష హనుమాన్ చాలీసా మహాయజ్ఞం. అఖిల భారత శ్రీ హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ శ్రీ దుర్గాప్రసాద్ స్వామీజీ పర్యవేక్షణలో జరిపించేందుకు ఏర్పాట్లు. అనంతపురం అర్బన్ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రచారానికి ప్రజల్లో భారీ స్పందన. కూటమి అధికారంలోకి రాగానే అవ్వ తాతలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తుందని హామీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం.